డిస్కషన్స్ మొదలవడం జరిగింది. ఎవరు తిన్న ప్లేట్ వాళ్ళు వాష్ చేసుకుంటారు. మిగతా మనం కుక్ చేసినవి స్మార్ట్ గా వదిలేసి వెళ్ళిపోతారు అందరూ. డ్రెస్సెస్ అవి ఏవైనా ఎవరైనా వాష్ చేసుకోవాలంటే మీరు వాష్ చేసుకోకండి, అతనికి ఇచ్చేయండి. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సడన్ గా థాట్ ఫోన్ మీదకి వెళ్ళిపోతుంది. రోజంతా ఫోన్ చూస్తూ ఉంటే అలాగే ఉంటుంది. టు డు ఆల్ అవర్ వర్క్. మై గాడ్, ఇంట్లో ఒక స్పూన్ తీసాల వాటి కూడా లేదు ఇంట్లో. ఇఫ్ ఐ సస్టైన్ టిల్ ఫ్యామిలీ వీక్ ఐల్ గివ్ ఇట్ టు మై డాడ్. వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఆడెవడో అక్కడ చచ్చాడన్న, నాకే వచ్చింది అది. ఆ దరిద్రం చూడు. మామూలుగా పిల్లి ఎదురొస్తే దరిద్రం అంటారా, నువ్వు ఎదురొస్తే పిల్లికి కూడా దరిద్రం పట్టేలా ఉందిరా. వాళ్ళ రూమ్ లో కబోర్డ్లు ఉన్నాయి, వాళ్ళ రూమ్ లో వాష్రూమ్లు ఉన్నాయి. మండుతున్నట్టుంది. ఈవినింగ్ టైంలో నార్మల్ గా క్యాజువల్ గా అది కూర్చునేటప్పుడు, సిన్స్ ఇట్ ఈస్ ఓనర్స్ హౌస్, మీరు దీంట్లో ఉండకూడదు అనేది. మెల్లగా చెప్పు. చేసుకొని వెళ్ళిపోతారు. బట్ మీరు వచ్చి ఇక్కడ ఉండాలి అంటే ఏదైనా ఇంప్రెస్ చేయండి. సో మేము ట్యూన్ చేయాలి, దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే. బిగ్ బాస్ హౌస్ కి మీకు స్వాగతం. వెయిటింగ్ దీని కోసం. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. మీ ఆట, మీ కథ ఇప్పుడే మొదలైంది. ఎసంటి బతుకు బతికేటోడిని ఏం హలాత్ అయిపోయింది. లాగే ఆమె వంట కూడా అందంగా ఉంటది. ఇంతకు ముందు ఏమైనా బిస్కెట్ కంపెనీలో పనిచేసావా? ఏమనిపించింది అంటే సంజన గారు ఖాళీగా ఉన్నారు కాబట్టి చేస్తే బాగుంటుంది. ఎందుకంటే టెనెంట్స్ కొంతమంది ఖాళీ కూర్చుంటున్నారు కదా. రేపు ఫ్రీయా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? నేను ఎప్పుడు ఫ్రీ. సార్ ఒక్క నిమిషం. మనీష్ మాట్లాడాలని మాట్లాడదు ప్లీజ్. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? మాట్లాడడం కాదు సార్, నేను చెప్పేసి బాధ్యత తీసుకున్నా. తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? చూసుకుందాం. నోటి కాంచి కూడు మాత్రం ఫుడ్ మాత్రం లాక్కుండా నేను యాక్సెప్ట్ చేయను. నేను అకౌంటబుల్, నా బాధ్యత. ఎవరైనా బంధువులు కాదు బిగ్ బాస్, వీళ్ళందరూ నా కాంపిటేటర్స్. లైఫ్ మించిన గేమ్ ఏం కాదు అసలు. అగ్రీ చేయను. దేవుడు వచ్చిన నేను ఒప్పుకోని విషయంలో. మీరు కొత్తగా ఏర్పడుతున్నారు, మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. ఫ్లవర్ కూడా మాట్లాడుకున్నారు. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈ గార్డెన్ ని శుభ్రం చేయడానికి ఎంత టైం పట్టొచ్చు? 6, 7, 8 కోట్ల నిమిషాలు టైం పట్టొచ్చు సార్. జాగ్రత్త. అది మరి సారీ చెప్పే కదా జాగ్రత్త. నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా? చెప్పండి పర్లేదు. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకటి పీకు ఏకమైనప్పుడు పీకావా? కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. ఏకమైనంతే పీకా. ఓకే.